బుడమేరు గన్లు పూడ్చేందుకు రంగంలోకి ఆర్మీ పనులు పర్యవేక్షిస్తున్న మంత్రి నారాయణ. విజయవాడలో వరద బాధితులకు ఆహార పదార్థాల పంపిణీ సిద్ధార్థ కాలేజ్లో ప్యాకింగ్ ను పరిశీలించిన మంత్రి నారాయణ. ఏపీలో వరద ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు ఫైర్ ఇంజన్లు మోటార్లతో ఎత్తిపోతే పనుల సిబ్బంది నిమగ్నం. వైసీపీ నేతల అరెస్టును ఖండించిన సుబ్బారెడ్డి అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేస్తామన్న వైవి. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి హెచ్చరిక 175 గేట్లు ఎత్తి సముద్రంలోకి భారీగా నీటి విడుదల. ఏలూరు జిల్లా జిలుగుమిల్లిలో అధికారుల ఆకస్మిక తనిఖీ ఓ దాబాలో కుళ్లిన కోడిగుడ్లు మాంసం పన్నీర్ను గుర్తింపు. నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఖరారు పుట్టినరోజు సందర్భంగా తొలి సినిమాపై ప్రకటన. ములుగు మహబూబాబాద్ జిల్లాలో ఈటెల పర్యటన వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎంపీ పరామర్శ. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ స్వర్గీయ నేతల విగ్రహ భూమి పూజ విషయంలో గొడవ. సికింద్రాబాద్ గాంధీలో జైనూరు బాధితురాలికి వైద్య చికిత్స ఆసుపత్రిలో మహిళను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్ట బాలకృష్ణ మృతి సికింద్రాబాద్ యశోదలో చికిత్స పొందుతూ కన్నుమూత. మావోలు పోలీసుల ఎన్కౌంటర్లో ఉలిక్కిపడ్డ తెలంగాణ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసిన ఖాకీలు. రాష్ట్రంలో మళ్లీ ఫేక్ ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి మెదక్లో లా అండ్ ఆర్డర్ విఫలమైందన్న హరీష్ రావు. హైదరాబాద్ లో రెండో రోజు ఏఏ సమ్మిట్ హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు. హైదరాబాద్ లో విస్కీ ఐస్ క్రీంలు గుట్టురట్టు 11.5 కేజీలు ఐస్ క్రీమ్ స్వాధీనం పలువురు అరెస్ట్. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అన్ని టీటీడీ ఆలయాల్లో తిరుమల లడ్డు విక్రయం. ఏపీలో వరద దాటిన 35 మంది మృతి మరణాల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్. మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కేసీఆర్ కు నోటీసులు వచ్చే నెల 17న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు. కోల్కతాలో ఈడీ సోదాలు ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ నివాసంలో తనిఖీలు. ప్రజా ఆరోగ్యంలో స్వచ్ఛ భారత్ గేమ్ చేంజర్ శానిటేషన్లో విప్లవాత్మక మార్పు చూడగలనన్న ప్రధాని. కెనడాలో ట్రూడో సర్కారుకు ఎదురుదెబ్బ తమ మద్దతు ఉపసంహరించుకున్న ఎన్డీపీ. ఉక్రెయిన్తో చర్చకు రెడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన. ట్రంప్కు యుఎస్ నోస్ట్రాడామస్ షాక్ అమెరికా అధ్యక్ష పీఠం కమలదే అంటూ జోష్యం. రాకెట్ల దూసుకెళ్తున్న చైన్ సూపర్ కింగ్స్ ఆదాయం ఏడాదికి ఏకంగా 340% పెరుగుదల.